సమయము ఇక్కడ మాట్లాడేటకు కృప చూపిన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే ఘనత మహిమ ప్రభావం చెల్లును గాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడేటకు నాకు ఇచ్చినటువంటి సమయం కొరకు ముఖ్యంగా ఇక్కడ ఫౌండర్స్ ఉన్నారు, ఎల్డర్స్ ఉన్నారు. అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. ఇప్పుడే మీరు పాడినాము, అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము యేసు నామము. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎగ్జాల్టెడ్ అబవ్ అండ్ అబవ్. దేవుడు ఆయన నామమును ఎంతగా హెచ్చించాడంటే, పరలోకంలో ఉండేటువంటి నామములో కానీ, భూమి మీద ఉన్నటువంటి నామము కానీ, భూమి క్రింద ఉండేటువంటి నామము కానీ, మరి ఏ నామములు సాటి లేనటువంటివి. అంత ఎగ్జాల్ట్ చేశాడు దేవుడు. అంటే దానికి ముద్ర వేశాడు. యేసు అనేటువంటి నామములోనే మీకు రక్షణ, యేసు అనేటువంటి నామములోనే మనకు స్వస్థత, యేసు అనేటువంటి నామములోనే ఆశీర్వాదాలు, యేసు అనేటువంటి నామములోనే బంధకముల నుండి విడుదల. ఇవన్నీ కూడా దెర్ ఆర్ సో మెనీ బ్లెస్సింగ్స్ త్రూ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఆ యేసును గూర్చినటువంటి వార్త ఇది సువార్త. యేసును గూర్చినటువంటి వార్త ఏమిటంటే సువార్త. ఈ యొక్క సువార్తలో కూడా మనము గత వారంలో నేర్చుకున్నాం. ఏమిటంటే ఇది సిలువ సువార్త అని నేర్చుకున్నాం. సిలువ సువార్త. అందుకనే ఇక్కడ అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ 18వ వచనంలో అక్కడ ఏమని రాసినాడు అంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, అయితే రక్షింపబడుచున్న మనకు అది ఏమైంటున్నది, దేవుని శక్తి అయి ఉన్నది అని వ్రాయబడ్డది. అంటే నశింపబడుచున్న వారికి అర్థమవుతుందండి, నశింపబడుచున్న వారికి అది వెర్రితనం. నశింపబడుచున్నటువంటి వారికి వెర్రితనం ఏమిటంటే, వాళ్ళ దగ్గర మనము సిలువ సువార్తను గురించి చెప్పితే అది వాళ్ళకి హేళనాస్పదంగా ఉంటుంది, వెర్రితనంగా ఉంటుంది. కానీ ఇక్కడ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది అని రాసినాడు అపోస్తులైన పౌలు. ఈరోజు మనము బైబిల్లో సిలువను గూర్చిన వార్త అంటే ఇట్ ఈస్ ద గాస్పెల్ ఆఫ్ క్రాస్. ఇది సిలువ సువార్త. బైబిల్లో మీరు న్యూ టెస్టిమెంట్లో గారు చూస్తే బైబిల్లో ఏమని రాశాడంటే, సువార్తను గూర్చి రాస్తూ యేసయ్య అన్నాడు, యు గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్ అంటూ ఎవరీ నేషన్. మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఇక్కడ క్లారిఫికేషన్గా సిలువ సువార్త అన్నాడు అపోస్తుడైన పౌలు. ఇంకొక దగ్గర 20వ అధ్యాయంలో 24వ వచనంలో అక్కడ ఏమని రాసినాడంటే, కృపా సువార్త అని రాసినాడు. ద గాస్పెల్ ఆఫ్ గ్రేస్, కృపా సువార్త అని రాసినాడు. తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అక్కడ చూస్తే అక్కడ 20వ వచనం నుండి మీరు చూస్తే అక్కడ ఏమిటంటే ద మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్, సమాధాన సువార్త. సమాధాన సువార్త అంటే సువార్తలోనే ఇన్ని ఇమిడి ఉంటాయి. ఏమిటి? సిలువ సువార్త, తర్వాత సమాధాన సువార్త, తర్వాత కృప సువార్త, తర్వాత ఇంకొకటి ఏంటంటే ద గాస్పెల్ ఆఫ్ రైచియస్నెస్, నీతిని కలిగించేటువంటి సువార్త. అంటే యేసు ప్రభు స్టార్టింగ్లోనే ఇంకొక సువార్తను గురించి ప్రకటించాడు. In the beginning, when he begins his ministry, he preached the gospel. He preached the gospel. What is that gospel అని చూస్తే Matthew 4th chapterలో చూస్తే మీరు ఇంట్లోకి వెళ్ళి చదువుకోండి. అక్కడ he began to preach the gospel. ఏమిటంటే he began to preach the kingdom of God is at hand. Repentance you yourself. దేవుని రాజ్యము మీ మధ్యకు వచ్చి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందండి అని చెప్పి he began to preach the kingdom gospel.
హలో, అదే సువార్త, రాజ్య సువార్త. అదే సువార్త, రాజ్య సువార్త, కింగ్డమ్ గాస్పల్. ఇదే యేసుక్రీస్తు మాథ్యూ 24 చాప్టర్ 14th వర్స్లో చూస్తే అక్కడ ఏమని రాసినాడు? అక్కడ చివరి భాగంలో అక్కడ లాస్ట్ డేస్లో ఏం ప్రీచ్ చేయమన్నాడంటే, ద గాస్పల్ ఆఫ్ దిస్ కింగ్డమ్ షల్ బి ప్రీచ్డ్ అంటు ఆల్ నేషన్స్, దెన్ ద ఎండ్ విల్ కమ్. అంటే ఈ రాజ్య సువార్త సకల ప్రజలకు ప్రకటింపబడుతుంది, ఆ తర్వాత అంతము వచ్చును. సో సువార్తలో ఎన్ని రకాలు ఉన్నాయి నేను చెప్పినాను. ఇప్పుడు సువార్తలో ఎన్ని రకాలు ఉన్నాయి? యు గో అండ్ ప్రీచ్ ద గాస్పల్ అన్నాడు. వాట్ ఈస్ ద ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పల్? మీన్స్ ద గాస్పల్ ఆఫ్ క్రాస్, సిలువ సువార్త ఒకటి. రెండవది కృపా సువార్త, ద గాస్పల్ ఆఫ్ గ్రేస్. రెండవది సమాధాన సువార్త, ది గాస్పల్ ఆఫ్ రికన్సిలియేషన్. నెక్స్ట్ ది గాస్పల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్య సువార్త. ఇంతగా ఉండాలి. మనం ఏం చేస్తామంటే సువార్తను గురించి అట్లాగే బాక్సులు పెట్టి మూసేసి ఇదే సువార్త అంటాం, ఇదే సువార్త అంటాం. కానీ సువార్త అనేది చూడండి, డే అండ్ నైట్, సంవత్సరాలు కొన్ని మనం మాట్లాడితే అదే సువార్త, రకరకాలుగా సువార్త సువార్త సువార్త. ఇట్స్ వండర్ఫుల్, గాస్పల్ ఈజ్ వండర్ఫుల్. ఒక మనిషిని వెలిగించేది సువార్త. ఇప్పుడు అపోస్తుడైన పౌలు అన్నాడు, సిలువ సువార్తను గురించి ఇక్కడ చెప్తున్నాడు కొరింథీ పత్రికలో. ఒక సందర్భంలో ఏమన్నాడో తెలుసా? ఈ సిలువ సువార్త మేము చెప్తుంటే ఇది ఎట్లా ఉంది అంటే 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం, దయచేసి చదువుదాం. చూడండి, 2వ కొరింథీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, లేకపోతే 15వ వచనం నుండి చదువుదాం. 15వ వచనం నుండి, 2 Corinthians 2nd chapter 15th words. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసుగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను మేము ఉన్నాము. సో ద గాస్పల్ ఈజ్ అ పర్ఫ్యూమ్ ఎసెన్స్ అన్నమాట. సువార్తను గురించి ఇక్కడ రాస్తున్నాడు ఏమిటంటే, రక్షింపబడి వారి పట్ల ఎట్లా ఉండదంటే, మా సువార్త ఎట్లా ఉండదంటే, దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థకరమైనటువంటి సువాసనగా ఉంది. ఈ సిలువ సువార్తను గురించి రాస్తూ కొంతమందికి నశించే వారికి ఎట్లున్నదంటే మరణార్థకరమైన సువాసన, రక్షింపబడి వారికి ఎట్లా ఉన్నదంటే పర్ఫ్యూమ్ సువాసన ఎట్లా వస్తుంది? జీవపు వాసన, మంచి పర్ఫ్యూమ్ వస్తుంది. ఇది ఎక్కడి నుంచి కోట్ చేస్తున్నాడంటే అపోస్తులైన పౌలు, చూడండి, హీ నోస్ ప్రిటీ వెల్ ఆల్. ఆ రోజు రోమా సామ్రాజ్యంలో అర్థమవుతుందండి, ఆ రోమా సామ్రాజ్యం కింగ్స్ కానీ ఎంపరర్స్ కానీ ఒక దేశం మీద దండెత్తినప్పుడు ఏం చేస్తారంటే, ఆ దండయాత్రలో ఆ దేశాన్ని జయించినప్పుడు దే ఆర్ కాంకరర్స్ అన్నమాట. ఈ రోమా వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ క్యాప్టెన్ ఏం చేస్తారంటే, సైన్యాధిపతి ముందర రోమా సైన్యం అంతా ఉంటుంది, క్యాప్టెన్ ముందర ఉంటాడు. ఆ తర్వాత అక్కడ చెరపట్టబడినటువంటి ఓడిపోయినటువంటి సైనికులు బందీలంతా కూడా దే ఆర్ బౌండెడ్ విత్ చైన్స్తో బంధింపబడినప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే, ముందర వెళ్ళేటప్పుడు ఈ యొక్క ట్రయంపుతో విజయోత్సాహంతో ఏం చేస్తారంటే సాంబ్రాణి వేసుకుంటూ పోతారనమాట. సాంబ్రాణి వేసుకుంటూ పోతే అంటే మంచి పర్ఫ్యూమ్ అనమాట. మంచి పర్ఫ్యూమ్ అయితే గెలిచిన రోమా సైనికులు క్యాప్టెన్ కానీ ఏం చేస్తారంటే వాళ్ళకి మంచి సువాసనతో చాలా ఆనందోత్సాహంతో ముందుకు నడుస్తుంటారు. కానీ వెనక ఉండారు కదా వాళ్ళు, బందీలుగా ఉన్నటువంటి ఆ బందీలు ఆ వాసన వచ్చేటప్పుడు వాళ్ళకి ఎట్టుంటుందంటే అది మరణపు వాసనగా ఉంటుంది. మేము అక్కడికి పోతే, రోమా పట్టణంలోకి పోతే మాకు చావేనో, మమ్మల్ని చంపేస్తారేమో, మమ్మల్ని ఏం చేస్తారేమో అని చెప్పి ఆ వాసన వాళ్ళకి ఎట్టుంటుందంటే సువాసన కాదు, అది ఎట్లా ఉంటుంది?
మరణపు వాసనగా ఉంది. యేసయ్యను గూర్చి సిలువ సువార్త మనం ప్రకటించినప్పుడు నీకెట్లా ఉండాలంటే అది జీవాన్నిచ్చే సువాసనగా ఉండాలా. కానీ ఇతరులకి ఎట్లా ఉండదంటే యేసుక్రీస్తా మేము విన్నదే కదా, ఏముండదు, మీరు కూడా క్రిస్టియన్స్ కూడా ఏంది ఆయన ఊరికని ఏది చెప్తాడు, యేసు ప్రభు సిలువలో చచ్చిపోయినాడట, ఆయన మరలా తిరిగి లేచినాడంట, ఇది మాకు తెలియదా, ఇది మాకు తెలియదా అని అంటారు. మేము మారు మనసు పొందిన కొత్తల్లో పాస్టర్ల దగ్గరకు కూడా వెళ్ళి ట్రాక్ట్స్ ఇచ్చి, సార్ అందరూ రక్షణ పొందాలా, మారు మనసు పొందాలా అని చెప్పినప్పుడు ఒక పాస్టర్ గారు రెబెల్ అయినారు. ఏమైనారంటే, నువ్వు ఆ మారు మనసును గురించి చెప్పేది, ఎట్లా చూడు నా ర్యాక్స్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చూడు, నా ర్యాక్స్లో నాకు తెలియనటువంటిది బైబిల్ అంతా కూడా నేను చదివి కంఠస్థం చేసేసాను, నువ్వు నాకు చెప్పాలా అన్నారు. అర్థమవుతుందండి? నువ్వు చెప్పాలని రెబెల్ అయినారు. ఎట్లా ఉండదంటే, సువార్తను చెప్తే రెబెల్ అయ్యేటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. నువ్వు మారు మనసు పొందినావంటే అది వాళ్ళు తప్పుగా భావిస్తారు. ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను, మీకు ఎట్లుంటుందేమో, మా పక్క చూడండి వారసత్వ క్రైస్తవులు, బోర్న్ క్రిస్టియన్స్ అంటాం వాళ్ళని. వాళ్ళ తాతలు ముత్తాతలంతా కూడా క్రైస్తవులు అయితే వాళ్ళు ఏమంటారంటే, నువ్వు మారు మనసు పొందినావా అని ఒక ప్రశ్న వేస్తే వాళ్ళు ఏమంటారో తెలుసా, మా తాత క్రైస్తవుడే, మా ముత్తాతలు క్రైస్తవులే, మా నాయన క్రైస్తవులే, మేము క్రైస్తవులే, మేము పుట్టుకతోనే క్రైస్తవులమని వాళ్ళు చెప్తారు. కానీ బైబిల్ చెప్తుంది పుట్టుకతోనే క్రైస్తవులు ఎవరు లేరు. బైబిల్లో పుట్టుకతోనే క్రైస్తవులు కారు. నువ్వు మీ నాయనకి మీ అమ్మకు పుట్టినంత మాత్రాన యేసయ్యకు జన్మించాలా. యు మస్ట్ రిపెంట్ యువర్ సెల్ఫ్, యు మస్ట్ బి బోర్న్ అగైన్. అదే నికోదేముతో అంటున్నాడు. ఏమన్నాడంటే, నికోదేము దగ్గరకు వచ్చినప్పుడు హీ బిగాన్ టు ప్రీచ్ ద గాస్పల్. ఎవరికండి? యేసుక్రీస్తుకే బోధ చేయను మొదలు పెట్టాడు నికోదేము. ఏమన్నాడు తెలుసా, నువ్వు చేయుచున్న క్రియలు దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ మరి ఎవరు చేయలేరంటాడు. అన్లెస్ గాడ్ బి విత్ యూ హీ కెనాట్ డూ ఆల్ దీస్ థింగ్స్, ఆల్ దీస్ మిరకల్స్ అంటాడు. అంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు, గాడ్ బి విత్ యూ జస్ట్ లైక్ యు ఆర్ ఎ ప్రాఫెట్ అన్నాడు. అప్పుడు జీసస్ క్రైస్ట్ అన్నాడు, నికోదేమ్, యూ కెనాట్ అండర్స్టాండ్ మీ, హూ యామ్ ఐ, నేనెవరో నీకు అర్థం కాదు. అర్థమవుతుందా? ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ మీ, యూ మస్ట్ బి బోర్న్ అగైన్. నువ్వు నన్ను అర్థం చేసుకోవాలంటే నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావంటే, జస్ట్ లైక్ ఐ యామ్ ఎ ప్రాఫెట్. I am not at all a prophet, I am more than a prophet, I am the savior of this world. But if you want to understand me, you have to born again. నువ్వేం చేయాలా? మారు మనసు పొందాలా. ఎవరు చెప్పాడండి మాస్టరు? పెద్ద బిషప్. ఎవరు చెప్పినాడు? ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు నికోదేము. బైబిల్ అంతా తెలుసు, బాగా ధర్మశాస్త్రం అంతా తెలుసు. కానీ ధర్మశాస్త్రం తెలిసినటువంటి ఆ నికోదేముని ఏమన్నాడు తెలుసా, నికోదేము, ఇఫ్ యూ వాంట్ టు నో మీ, యూ మస్ట్ బి బోర్న్ అగైన్. నువ్వు నూతనంగా జన్మించాల నికోదేము అన్నాడు. అప్పుడే నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు. కానీ అప్పుడు అన్నాడు నికోదేము, ఎట్లా ప్రభా, ముసలోడైన నేను తల్లి గర్భంలో పోయి మళ్ళీ ఎట్లా వచ్చేది అని అన్నప్పుడు అప్పుడు అంటాడు, హీ క్లారిఫైడ్ దట్ unless except a man be born of water and spirit, he cannot enter into the kingdom of God. అంటే ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించితేనే తప్ప వాడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడు అన్నాడు. సో ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ born a Christian, you cannot enter into the kingdom of God. మీ నాయన క్రైస్తవుడు కావచ్చు. చూడండి, నేను ఒక పుట్టుకతోనే హిందువుడిగా ఉన్నాను. 1970వ సంవత్సరంలో మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి అప్పటి నుంచి ఉన్నాను. కానీ అంత మాత్రాన నా బిడ్డలు కూడా రక్షణ పొందాల. దే మస్ట్ బి బోర్న్ అగైన్. మై వైఫ్ షుడ్ బోర్న్ అగైన్. మై ఎంటైర్ ఫ్యామిలీ షుడ్ బి బోర్న్ అగైన్. దిస్ ఈజ్ అ సాల్వేషన్ ఈజ్ ఇండివిజువల్. ఈ రక్షణ అనేది అర్థమవుతుందండి, ఇట్ ఈస్ ఎ ఇండివిజువల్ అకార్డింగ్ టు యువర్ ఫెయిత్. నీ నమ్మిక చొప్పున నీవు రక్షింపబడతావు.
ఇదే సువార్త. ఈ సువార్త ఏమిటంటే కొంతమందికి చెప్తే క్రైస్తవులకి మామూలుగా ఎట్లా ఉంటుందంటే ఒక ఇరిటేషన్ ఉన్నది. నువ్వా మాకు చెప్పేది యేసుక్రీస్తుని గురించి, సిలువను గురించి నువ్వా చెప్పేది, మాకు తెలియదా, మాకు చిన్నప్పటి నుంచే మా నాయన అమ్మ నేర్పించారన్నాడు. ఓకే, కానీ యేసయ్య ఇష్టం ఏంటంటే టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. హౌ కెన్ యూ టెస్ట్ ఇట్? Unless you got experience, unless you can't with Jesus Christ, you cannot say Jesus is my savior. నీవు యేసు దగ్గరికి వచ్చి నీ పాపములన్నీ తుడిచివేసుకొని నువ్వు మారు మనసు పొందితేనే యేసు ఎవరనేది నీకు అర్థమవుతుంది. అంతేగాని ఎవరో చెప్పితే, మీ నాయన చెప్తో, మీ అమ్మ చెప్తో, ఎవరో చెప్పితే అది మారు మనసు కాదు, రక్షణ కాదు. యు మస్ట్ హ్యావ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. యూ హ్యావ్ టు బోర్న్ అగైన్. నువ్వు మారు మనసు పొందాలా. కానీ అందుకని ఇక్కడ అన్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, అయితే రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు సిలువను గూర్చి మాట్లాడుతున్నాడు. సరే, సిలువలో మామూలుగా మనం మాట్లాడతాం. ఎన్ని కొయ్యలు ఉంటాయి అక్కడ? 2 కొయ్యలు ఉంటాయి. అది మీకు తెలిసిందే. ఆ ఏ పిక్చర్స్లో అయినా నిలువు కొయ్య ఉంటుంది, ఒక అడ్డ కొయ్య ఉంటుంది. ఈ సిలువలో నిలువు కొయ్య, అడ్డ కొయ్యలో ఏ సువార్త ఉంది? నిలువు కొయ్యలో ఏముండాలి, అడ్డ కొయ్యలో ఏముండాలి? అర్థమవుతుందా? ఇఫ్ యూ గో ఇంటూ డీపర్ అక్కడ దేవుని శక్తి కనిపిస్తుంది. వాట్ ఇండికేట్స్? పొడుగ్గా ఉండే కర్ర ఏంది, అడ్డంగా ఉండేటువంటి కర్ర ఏంది? ఇది సిలువ. కానీ యేసుక్రీస్తు ఆ సిలువలో నిలువు కొయ్యకు, అడ్డ కొయ్యకు కొట్టబడిన వాడుగా వేలాడుతూ తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించాడు. ఈ అడ్డ కొయ్యేంది, నిలువు కొయ్యేంది? ఏమి ఉరిదీగుడదా యేసు ప్రభువుని? లేకపోతే ఆయన అట్లాగా ఉండి రోమన్ ట్రెడిషన్ ప్రకారం తల అలాగన అపోస్తలుడైన పౌలుని ఏ విధంగా చేశారో తల నరికేషన్ కూడదా? వై హీ హ్యాంగ్డ్ ఆన్ ద క్రాస్? బికాస్ నిలువు కొయ్య, అడ్డ కొయ్య ఇక్కడ చూసినట్లయితే దయచేసి చదువుదాం. జాన్ ద గాస్పల్, యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. మోషే ద్వారా అనుగ్రహింపబడెను. అబ్బా, ఇక్కడ 2 మనుషులు కనిపిస్తున్నారండి. వన్ ఈజ్ మోసెస్ అండ్ అనదర్ ఈజ్ జీసస్ క్రైస్ట్. 2 మనుషులు. ఎంతమంది? 2 మనుషులు. ఒక ఆయన మోషే గారంట, ఒక ఆయన ఏమో యేసుక్రీస్తట. 2 నిబంధనలు కనిపిస్తున్నాయి ఇక్కడ. మోషే ద్వారా ఏం అనుగ్రహించబడ్డది? ఇక్కడ చూసినట్లయితే ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. ద లా ఇస్ గివెన్ బై మోసెస్. ద లా ఇస్ గివెన్. మోషే ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని నీకు ఇచ్చాడు. ఒక పుస్తకం తోట ధర్మశాస్త్రం ఇచ్చాడు. దిస్ ఈస్ కాల్డ్ ఓల్డ్ కావనెంట్. ఇదేంది? ఇది పాత నిబంధన. ధర్మశాస్త్రం అంతా పాత నిబంధన. బైబిల్లో కూడా పాత నిబంధన, కొత్త నిబంధన అని రాసినాం మనం. పాత నిబంధన, కొత్త నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధన. సరే, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడిను. తర్వాత కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. అనుగ్రహింపబడెను, గివన్, అండ్ వీ హ్యావ్ ఇట్. యేసుక్రీస్తు ద్వారా మనకేం కలిగింది అంటే కృప సత్యము. ఈ 2 ఎందుకు రాశాడంటే మోషే ఇండికేట్స్ లా, ధర్మశాస్త్రం. యేసుక్రీస్తు ఎవరికి సూచిస్తున్నాడంటే ఆయన కృపకు సాదృశ్యం. అందుకనే బైబిల్లో
ఒక విచిత్రం ఏంటంటే అసలు యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వరూపి, ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. అంటే శరీరధారిగా వచ్చిన దేవుడైన, శరీరధారిగా వచ్చిన దేవుడైన. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. సో ద గ్రేస్ ఈజ్ ఆన్ ఎర్త్, ద లా ఈజ్ ఆన్ ఎర్త్. ధర్మశాస్త్రం ఈ లోకంలోనే ఉంది, కృప కూడా ఈ లోకంలో ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, నిలువ కొయ్య అడ్డ కొయ్య ఉన్నది కదా. నిలువ కొయ్య దేనికి సాదృశ్యం అంటే ధర్మశాస్త్రానికి సాదృశ్యం. అడ్డ కొయ్య దేనికంటే ఆ యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఈ ధర్మశాస్త్రము ఏమని చెప్తుందంటే మోజే హ్యాస్ గివన్ 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు. యు డూ దిస్, యు డూ దిస్, యు డూ దిస్, యు డూ దిస్. వీటి చేయవాడు వీటి వల్లనే బ్రతుకును అనేటువంటి ఒక ఆర్డినెన్స్ ఇచ్చాడు. వీటి చేయటం వల్ల నీతిమంతుడిగా తీర్చబడతాడు, వీటిని చేసేవాడు వీటి వల్లే బ్రతుకుతాడు అని ఇచ్చాడు. నువ్వు చేయకపోతే ఏమవుతుందంటే నీకు మరణము, నీకు శాపము అని బైబిల్లో ఇక్కడ ధర్మశాస్త్రాన్ని గురించి రాసినాడు. ఈ మోషే గారు ఇట్లాగా నిలువుగా వచ్చి ఏం చేస్తాడంటే మనుషులందరూ ఏంటంటే యు ఆర్ ఎ సిన్నర్, యు ఆర్ ఎ సిన్నర్, యు ఆర్ ఎ సిన్నర్, యు ఆర్ ఎ లయర్, యు ఆర్ ఎ అడల్టరస్ మ్యాన్ అని చెప్పి మనుషులందరి మీద నేరారోపణ చేయడం మొదలు పెట్టాడు. ఈ మోషే గారు వచ్చి ఏం చేశాడంటే పాపం అనేది ఏమిటో రివీల్ చేశాడు. అంతకుముందు పాపానికి జీవం లేదు. పాపం అంటే ఏమిటి, పాపం అనేది అసలు యాక్చువల్గా తెలియదు. కానీ మోషే ధర్మశాస్త్రం వల్ల ఏం తెలిసింది? పాపం అనగా ఎట్టిదో తెలిసింది. ఉదాహరణ చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఏమందము, ధర్మశాస్త్రము పాపమైన అట్లనరాదు, ధర్మశాస్త్రము వల్లనే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. అపోస్తుడైన పౌలు అంటాడు, ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ధర్మశాస్త్రం చెప్పింది. ఇంకా మాట్లాడుతున్నాడు, ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ఆశింపవద్దు అని చెప్పింది. కానీ ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం వల్ల దురాశ, నాలో ఏ దురాశ ఉందో అది నేను నా హృదయంలో నుండి బయటికి వస్తుంది. అందుకనే ఇప్పుడు ధర్మశాస్త్రము నన్నేం చేసిందంటే బంధించేసింది పాపమని. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో చూడండి చేయలేనటువంటి ఒక ఆజ్ఞ ఉంది. ఏంటంటే విగ్రహాల జోలికి పోబాక, నీ దేవుడైన యెహోవాను నీవు సేవించాలి, ఆకాశము భూమి యందు గాని భూమి కింద నేల యందు గాని ఏ స్వరూపమైన నీవు చేసుకొనవద్దు. దేన్ని చూడండి, నీవు విగ్రహాలకు మొక్కకూడదు, సాగిలపడి నమస్కారం చేయకూడదు. ఓకే. తర్వాత వ్యభిచరింపవద్దు, దొంగలింపవద్దు, ఇవన్నీ ఉన్నాయి. అన్ని 9 అంతా అపోస్తుడైన పౌలు 9 అంతా రాసుకుంటా వచ్చినాడు. ఐఎమ్ ఓకే 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 ధర్మశాస్త్రాన్ని నేను నెరవేరుస్తున్నాను అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చి అలా చెక్కిపోయినాడు. ఏమిటంటే ఆయనలో ఒక హృదయానికి సంబంధించినటువంటి ఒక ఆజ్ఞ ఉంది. అది ఎవరికి తెలియదు. అది ఎవరికి మాత్రమే అంటే దేవునికి మాత్రమే తెలుస్తుంది. అది ఏ ఆశ? అది దురాశ. అది బయటపడదు. ఇది బయటకు సంబంధించింది కాదు, మిగతా అన్ని బయటకు సంబంధించింది. అబద్ధం చెప్తే తెలిసిపోతుంది, వ్యభిచారం చేస్తే తెలిసిపోతుంది, విగ్రహారాధన చేస్తే తెలిసిపోతుంది. అర్థమవుతుందా? కానీ దురాశ, నువ్వు ఇతరుల యొక్క సొత్తును ఆశించడం కానీ, తర్వాత ఇతరుల దాన్ని ఆశించడం కానీ, ఇవన్నీ మనసులో ఉంచుకునేటువంటి ఆజ్ఞ ఇది.
ఇప్పుడు అంటాడు, నేను దీన్ని జయించలేకపోతున్నాను, నేను ఇరుకున పోయినాను, కాబట్టి నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకుండా పోయినాను అంటాడు. అంటే దేవుడు ఎందుకు ఇచ్చినట్టు ఈ 10 ఆజ్ఞలు? ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చినట్టు అంటే అర్థమవుతుందండి, ఒకే ఒక రీజన్, దట్ యు ఆర్ ఏ ఫెయిల్డ్ మ్యాన్. ధర్మశాస్త్రము మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే అర్థమవుతుందా, యు ఆర్ నాట్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్. నీవు సంపూర్ణమైన విజయాన్ని నువ్వు పొందలేవు, నీవు బలహీనుడివే, నీవు పరిపూర్ణమైన వ్యక్తివి కావు, నీవు అసంపూర్ణమైన వ్యక్తివే, నీవు నీతిమంతుడవు కావు, నువ్వు పాపివే అని చెప్పేదానికే ఈ ధర్మశాస్త్రములో ఉండే ఆజ్ఞలు దేవుడు ఎట్లు పెట్టాడు. ఉదాహరణకి మనం టీచర్స్ కదా, పరీక్షలు పెడతాం, పిల్లలకి ఏం చేస్తాం? పరీక్షలు పెడతాం. ఎందుకు పరీక్షలు పెడతాం? వాళ్ళు ఎంత కెపాసిటీ ఉందో పరీక్షలు పెడతాం. ఏమవుతామంటే దానిలో మనము రాయలేకపోతే ఫెయిల్ అయిపోతాం, పాస్ చేయము, ఫెయిల్ అయిపోతాం. సక్రంగా రాయకపోతే ఏమవుతాం? ఫెయిల్ చేస్తాం. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం ఏంటంటే ఒక టీచర్ వల్లే మనల్ని ఏం చేసిందంటే టెస్టింగ్ పెడుతుంది ప్రతి ఒక్కరిని. యూ డూ దిస్, యూ డూ దిస్, యూ డూ దిస్, యూ డూ దిస్. ఉదయం లేస్తే నిలవాలి, కూర్చోవాలి, నిలవాలని. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఏమనంటే, నేను లేదా బ్రదర్, నేను 9 ఆజ్ఞలు నడుస్తున్నాను, ఒక ఆజ్ఞ కూడా నేను తప్పిపోతున్నాను అనొచ్చు కదా. నో ఎక్స్క్యూజ్ ఎట్ ఆల్. ధర్మశాస్త్రంలో ఎక్స్క్యూజ్ అనే మాట లేదు. ఒకసారి ఒక స్కూటరు, మా పాస్టర్ గారి స్కూటరు ఏం చేసినారంటే, ఆయన అక్కడ రాంగ్గా పార్కింగ్ చేసేసి వెళ్ళిపోతే ఆ స్కూటర్ని ఏం చేస్తారంటే పోలీసు కానిస్టేబుల్స్ వీళ్ళు వచ్చి స్టేషన్లో పెట్టారు. అప్పుడు ఈయన కూడా పోయినాడు, మేము పోయినాం. అప్పుడు ఆయనతో, సార్ నేను పాస్టర్ని, ఏదో తప్పు అయిపోయింది, అక్కడ తెలియక పెట్టినాను సార్ అంటే ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? దేర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్ ఇన్ పోలీస్ డిక్షనరీ. దేర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్. దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ అట్ ఆల్. ఎక్స్క్యూజ్ లేదు, క్షమించు, వదిలిపెట్టేదానికి వీలు లేదు. ఏత మాత్రం అంటే నువ్వు చూడండి, యూ ట్రెస్పాస్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కాబట్టి యూ పే ద ఫైన్ చెల్లించాలా. దిస్ ఈజ్ ద లా. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రము ఏమని చెప్తుందంటే, యు ఆర్ ఎ సిన్నర్, నువ్వు పాపివి, నువ్వు బలహీనుడివి, కాబట్టి యూ హ్యావ్ టు డై. యూ హ్యావ్ టు డై. మోషే చెప్తున్నాడు, కర్రెత్తుకున్నాడు, నిలువు కర్రెత్తుకున్నాడు. అందరిని ఏం చేస్తున్నాడు తెలుసా? యు ఆర్ ఎ సిన్నర్, యూ హ్యావ్ టు డై. యు ఆర్ ఎ సిన్నర్, యూ హ్యావ్ టు డై. దెర్ ఇస్ నో మెర్సీ అట్ ఆల్. దెర్ ఇస్ నో మెర్సీ. ధర్మశాస్త్రం ఏమన్నదో తెలుసా? కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణమునకు ప్రాణం. హలో, ఒకడు నీ ప్రాణంగా అందిస్తే నువ్వేం చేయాలంటే నీ తరపున ఉన్నవాడు వాడి ప్రాణాన్ని తీయాలా. దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. అర్థమవుతుందా ధర్మశాస్త్రం చెప్పేది? ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం కూడా ఏమిటంటే పాపులని చెప్పేసి ఏం చేసిందంటే అందరినీ ఏం చేసిందంటే చెరలో పెట్టేసింది. అందరినీ ఎక్కడ పెట్టింది? బంధించేసిందట. చూడండి, దయచేసి చదువుదాం. ఇది గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 23వ వచనం దయచేసి చదువుదామా. 3వ అధ్యాయం 23వ వచనం. విశ్వాసము వెల్లడి కాక మునుపు ముందుకు బయలుపరచబడబో విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. విశ్వాసము రాకమునుపు
యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా రక్షణ పొందుతామనే విషయము రాకమునుపు మనం ఎక్కడున్నామంటే ధర్మశాస్త్రం మూలముగా మనమందరము ఎక్కడ ఉన్నాము? చెరలో ఉంచబడ్డాం, బందీలుగా ఉన్నాం మనం. అందుకని యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏమన్నా తెలుసా? ఆ ప్రాఫెసీ ప్రకారం చెరలో ఉన్న వారికి విడుదల అని రాసినాడు. అంటే ధర్మశాస్త్రం యొక్క చెరలో ఉన్న ప్రతి ఒక్కరిని విడుదల చేసేదానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడట. కాబట్టి ధర్మశాస్త్రము నీ మీద పాపి అని చెప్పడమే కాకుండా నిన్నేం చేసిందంటే, నువ్వు పాపివి కాబట్టి యు హ్యావ్ నో సాల్వేషన్ అట్ ఆల్. కాబట్టి ఇప్పుడు ఏం చేసిందంటే నిన్ను గొలుసులతో కట్టేసింది, చెరలో ఉంచేసింది. అంత మాత్రమే కాదు, ఈ ధర్మశాస్త్రం మోషే గారు ఇంకా ఏం చేశాడంటే, ఈ గెలీషియన్స్లో రాస్తాడు, ఇదంతా మీరు ఇళ్ళకి వెళ్ళి చదువుకోండి, ఇదంతా లాను గూర్చి రాస్తాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో కానీ చూస్తే 10వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడ్డది. గలతీలకు రాసిన పట్టిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ ఏమని రాస్తాడంటే, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. అంటే మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రము ఎవరైతే పాటిస్తారో వారందరూ కూడా శాపగ్రస్తులట. ఎందుకు తెలుసా? ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటకు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. ధర్మశాస్త్రములో ఉండేటువంటి ఆజ్ఞలు ఇవన్నీ కూడా నిలకడగా చేయనటువంటి వాడు ఎవరట? శాపగ్రస్తుడు. నువ్వు పాపివని తీర్పు తీర్చేసింది ధర్మశాస్త్రం, నిన్ను చెరలో పెట్టింది. అంత మాత్రమే కాదు, యు ఆర్ ఎ కర్స్డ్ మ్యాన్. ఎందుకంటే నిలకడగా నువ్వు ఉండలేవు. 10 ఆజ్ఞలు ఉదయం నుంచి 24 అవర్స్లో 10 ఆజ్ఞలు నువ్వు చేస్తూనే ఉండాలా. యు డూ దిస్, డోంట్ డూ దిస్. అది చెయ్యి, ఇది చేయకూడదు. దీనివల్ల మనకేందండి, ఈ ధర్మశాస్త్రం మోషే ద్వారా ఏంటంటే నేను సత్యాన్ని ఇట్లా గర్జిస్తుంది. నువ్వు పాపివి, నువ్వు నలగొట్టబడాలా, నువ్వు శాపగ్రస్తుడివి, కాబట్టి నీకు ఆశీర్వాదాలు లేవు. కాబట్టి ద్వితోపదేశీయ కాండమంతా మీరు చదివితే 28వ అధ్యాయంలో ఈ ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడినటువంటి ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకుంటే ఏమన్నది తెలుసా? నీకు ఆశీర్వాదాలు. ఈ ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడినటువంటి ఆజ్ఞల ప్రకారం నువ్వు గైకొనక నీవు ఇతర దేవతల్ని కానీ పూజించుకుంటూ ఉన్నట్లయితే ఇదిగో ఈ శాప వచనాలని నీ ముందర పెడుతున్నానన్నాడు. వేరే కస్టడీ పీపుల్. ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి ప్రతి ఒక్కడిని కూడా ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, యు ఆర్ ఏ నాట్ ఎ బ్లెస్డ్ మ్యాన్, యు ఆర్ ఏ కస్టడ్ మ్యాన్. అంత మాత్రమే కాదు, ఈ ధర్మశాస్త్రం అంతా చివరికి రిజల్ట్స్ ఏందో తెలుసా? మనల్ని ఖండం చేస్తుంది. దీని మీద ఈ ధర్మశాస్త్రాన్ని గురించి అపోస్తుడైన పౌలు ఇంకా ఏమని రాస్తాడంటే, ది మినిస్ట్రీ ఆఫ్ కండమ్నేషన్, ది మినిస్ట్రీ ఆఫ్ డెత్. ధర్మశాస్త్ర బోధ చేయబాకండి. ధర్మశాస్త్ర బోధ కాదు, మోషే బోధ కాదు ఇప్పుడు చేయాల్సింది. యూ డూ దిస్. ఆ నిలువు కొయ్య నీ మీద పడుతుంది ఇది. కానీ ఇప్పుడు అడ్డంగా ఏం పడుతుందంటే, ద గ్రేస్ జీసస్ క్రైస్ట్ అడ్డంగా వచ్చాడు. అడ్డంగా వచ్చి ఏం చేశాడంటే, నా కృప కాబట్టి అయ్యో వీళ్ళ పిల్లలు పాపులు, వాళ్ళు తెలియక తప్పు చేశారు, తెలియక వాళ్ళు పాపం చేస్తున్నారు, వాళ్ళు తెలియక ఇగ్నోరెన్స్లో ఉన్నారు, అజ్ఞానవంతులుగా ఉన్నారు, వారిని క్షమించు కాబట్టి అని చెప్పి అడ్డం ఎవరు పడుతుంది? కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు. అడ్డకొయ్యకి సాదృశ్యంగా ఉండేటువంటి యేసుక్రీస్తు అడ్డపడుతున్నాడు ఇక్కడ. అంటే ధర్మశాస్త్రం యొక్క శాపం నీ మీద రాకుండా అడ్డుపడేది ఎవరంటే కృప. ఇప్పుడు మోషే గారు అంటాడు, నేను సత్యవంతుణ్ణి, నా ధర్మశాస్త్రం సత్యము, కాబట్టి ప్రజలందరూ పాపం చేసిన వాళ్ళు చనిపోవాల్సిందే,
అని చెప్తే ఇప్పుడు అడ్డకొయ్య ఏమంటుంది అంటే క్షమించు అంటారు. ఇప్పుడు మోషే గారు అంటారు ఏమన్నారు తెలుసా, ఇది దేవుని చేత వ్రాయబడినటువంటి ధర్మశాస్త్రము. ఎవరి చేత? దేవుని చేత వ్రాయబడిన ధర్మశాస్త్రము, ఇది సత్యము, కాబట్టి దీన్ని మార్చలేను. అందుకనే దేవుని యొక్క వాక్యంలో అర్థమవుతుందా, ది సోల్ దట్ సిన్నెత్ షల్ డై, ద సోల్ దట్ సిన్నెత్ షల్ డై అంటే పాపము చేయు ప్రతి ప్రాణి ఏమైపోవాలా? చనిపోవాలా. దట్ ఈస్ మై లా, దట్ ఈస్ మై ట్రూత్ అంటాడు మోషే అంటాడు ఎవ్రీ మ్యాన్ షుడ్ డై. ఇక్కడ చూడండి 2 Corinthians, అది ఏ పరిచర్య చూద్దాం, అది ఏ పరిచర్య చూడండి. 3rd chapter 2 Corinthians 3rd chapter చూడండి 7th verse. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మరణకారమగు పరిచర్య చూడండి, ఇక్కడ చిన్న మహిమ ఉంది. అది ఏ మహిమ అంటే ధర్మశాస్త్రం యొక్క మహిమ. అది ఏ పరిచర్యట? మరణకరమైన పరిచర్య, ద మినిస్ట్రీ ఆఫ్ డెత్. ధర్మశాస్త్రము జీవింపచేసే శక్తి కలిగినటువంటి ధర్మశాస్త్రం కాదు ఇది. ఈ ధర్మశాస్త్రం ద్వారా ఏమొచ్చిందంటే మానవులు పాపులుగా తీర్చబడ్డారు. కానీ ఇప్పుడు ఈ పాపం వల్ల ఏం చేసిందంటే అందరినీ శిక్షిస్తూ యూ హ్యావ్ టు డై, యూ హ్యావ్ టు డై, యూ హ్యావ్ టు డై. ఇది మరణకరమైన పరిచర్య. ఇది ఎక్కడ రాయబడ్డది? రాళ్ల మీద చెక్కబడ్డది. ఇది రాళ్ల మీద అంటే 10 commandments. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమన్నదంటే ఇంకొక పరిచర్య 9వ వచనంలో ఏమన్నది తెలుసా? శిక్షా విధికి కారణమైన పరిచర్య అని రాయబడ్డది. ఈ ధర్మశాస్త్రము ఏమని రాయబడ్డది? శిక్షా విధికి కారణమైన పరిచర్య. అంటే ద లా ఈజ్ ఎ మినిస్ట్రీ ఆఫ్ కండమ్నేషన్. కండమ్నేషన్ అంటే శిక్షించడం, నేరారోపణ చేయడం, శిక్షించడం. నువ్వు తప్పు చేసావు గనక నీవు శిక్ష పడాల్సిందే. నువ్వు తప్పు చేసినావు కాబట్టి మరణించాల్సిందే. నీవు తప్పు చేసినావు కాబట్టి నీకు ఇది పనిష్మెంటు అని చెప్పి ఇది శిక్షా విధికి కారణమయ్యేటువంటి పరిచర్య. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రము ఏం చేస్తుందంటే ఇది నాకు ఇవ్వబడినటువంటి ట్రూత్, సత్యము. కాబట్టి ప్రతి మనుష్యుణ్ణి నేను నలుగొట్టబడేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినాడు. కానీ 2000 years ago యేసుక్రీస్తు ఎట్లా వచ్చాడంటే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు అన్నాడు. ఇప్పుడు నేను అంటాను, ఏమి పరలోకంలో కృప చూపిండొచ్చు కదా. మోషేకి ఇచ్చినటువంటి దేవుడు చూడండి, మోషేకు ఆజ్ఞలు ఇచ్చిన దేవుడే మన మీద కృప చూపించి ఇదిగో ఎక్స్క్యూజ్ చేసేస్తాను మిమ్మల్ని అందరినీ, మీరు ఇన్నోసెంట్ కాబట్టి మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేశారంటే అప్పుడు ఏమవుతుంది? గాడ్ ఈజ్ అన్జస్ట్. దేవుడు నీతి యథార్థవంతుడు కాదు. ఐఎమ్ రైచియస్, నా నోటి నుండి వెడలైన మాట నేను రద్దు చేయను. ఐఎమ్ రైచియస్ మ్యాన్, ఐఎమ్ ట్రూత్, నేను సత్యము. కాబట్టి నా మాటను నేను వెనక్కి తీసుకోలేను. ఎవరైతే పాపం చేశారో, ఎవరైతే ఈ ఆజ్ఞల ప్రకారం నడుచుకోలేదో వాళ్ళందరూ కూడా చనిపోవాల్సిందే, వాళ్ళందరూ మరణించాల్సిందే, వాళ్ళందరూ శాపగ్రస్తులుగా మారాల్సిందే. ఇది సత్యము. ఇది నా యొక్క వాక్యాన్ని నేను వెనక్కి తీసుకోలేను, నా నిబంధనని నేను రద్దు చేసుకోలేను అంటున్నాడు ఒక దగ్గర. నా నిబంధన నేను రద్దు చేసుకోలేను అంటున్నాడు 90వ కీర్తనలో. సరే, ఇప్పుడు ఏం జరిగిందంటే దేవుడు ఏం చేశాడంటే తన యొక్క సత్యవర్తను బట్టి ఈ ధర్మశాస్త్రము నుండి విడుదల చేసేవాడు ఎవడు? హూ విల్ రిడీమ్డ్ ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ ద లా? హూ విల్ రిడీమ్? ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి నిన్ను విడుదల చేసేదానికి ఎవడు? నో ఏంజెల్స్. ఇక్కడ జాగ్రత్తగా వినండి. నో ఏంజెల్స్, నో ప్రాఫిట్స్ కమ్ ఫార్వర్డ్. ఎవరు లేరండి, ఎవరు లేరు. అప్పుడు దేవుడు ఏమన్నారంటే ఎవరు? ఇప్పుడు సత్యాన్ని కృపను బ్యాలెన్స్ చేయాలా? సత్యాన్ని కృపను బ్యాలెన్స్ చేయాలా? ఒకవైపు సత్యమును నెరవేర్చాలా, ఒకవైపు కృపను చూపాలా. ఇప్పుడు దేవుడే గానా కృప చూపించి మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తారంటే అప్పుడు దేవుడు అన్యాయస్తుడైపోతాడు, దేవుడు అబద్ధీకుడు అవుతాడు. ఆయన నిజమైన దేవుడు కాడు.
మిమ్మల్ని ఊరికైనా ఎక్స్క్యూజ్ చేస్తే. పోనీ సత్యవర్తుడు నేను మిమ్మల్ని అందరూ చావాలంటే మానవులకి ఇక రక్షణ లేదు, మానవులకు రక్షణ లేదు ఇప్పుడు. కానీ ఇప్పుడు ఏమి చేయాలా అనేది దేవుని యొక్క సంకల్పం ఏంటంటే ఈ కృపను సత్యమును బ్యాలెన్స్ చేసి మనుషులందరికీ రక్షణ ఇచ్చేవాడు ఎవరు అంటే అప్పుడు పరలోకములో ఇదిగో దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను, నన్ను పంపు అంటాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం దయచేసి చదువుదామా. హీబ్రూస్ చాప్టర్ 10 and 5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. ఇక్కడ ప్రభు అన్నాడు ఈ లోకములో ప్రవేశించినప్పుడు అక్కడ ఏమన్నాడు తెలుసా, బలి అర్పణ నీవు కోరలేదు. అదిగో చూడండి, ధర్మశాస్త్ర ప్రకారము బలులు ఇవ్వమని అర్పణలు ఇవ్వమని నీవు కోరడం లేదు. ఇప్పుడు ఇజ్రాయేలు ధర్మశాస్త్రము నుండి విడుదల పొందేదానికి పాప పరిహారార్థ నిమిత్తము ఏం చేసేవాళ్ళు, బలి ఇచ్చేవాళ్ళు. కానీ వాళ్ళు బలి ఇచ్చినంత మాత్రాన పాపములు కొట్టివేయబడ్డాయా? నో. మేకల యొక్కయు గొడ్ల యొక్కయు రక్తము చేత వాళ్ళ పాపముల నుండి విడుదల పొందలేదని బైబిల్ రాస్తుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చూడండి 4వ వచనంలో ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట. ఇజ్రాయేలీయులు చూడండి, వాళ్ళు ఏదో తప్పు చేసిన దానికి ఒక సంవత్సరానికి ఒకసారి మేకలు గొడ్లు ఆ యొక్క రక్తమును చిందించుకుంటూ వచ్చారు. బట్ దేర్ సిన్స్ ఆర్ కవర్డ్ విత్ ల్యాంబ్స్ బ్లడ్. కవర్డ్ అనమాట, నాట్ క్లియర్ ఆఫ్, తుడిచివేయి పెట్టబడాల. దీన్ని అటోన్మెంట్ అంటాం. కానీ యేసు రక్తము ఏం చేసిందంటే ఇట్ క్లీన్సస్. దట్ ఈస్ కాల్డ్ రెమిషన్ ఆఫ్ సిన్ అంటాం. రెమిషన్ ఆఫ్ సిన్ అంటే పాపము ఒక్క డాగ్ అయినా ఒక్క మచ్చ అయినా మరకైనా ఉండదు. నువ్వు దేవుడు ఎప్పుడు చూసినా ఎట్లుంటావంటే రైచియస్ మ్యాన్గా కనిపిస్తావు. కానీ పాత నిబంధనలు అట్ట కాదు. ధర్మశాస్త్రం కింద ఉన్నవాళ్ళు ఆ ఎడ్ల యొక్క గోడల యొక్క రక్తమును చిందించినప్పటికీ కూడా వారి యొక్క పాపములు క్షమించబడలేదు. అంటే వాళ్ళ పాపములన్నీ చుట్టివేయబడ్డాయి. దుప్పటేస్తే ఎట్లా, మనిషి మీద దుప్పటేసి చుట్టేస్తే కనబడకుండా లోపల ఏముండదో తెలియదు. కానీ స్టిల్ దే ఆర్ ఇన్ సిన్ అండర్ ద లా. ధర్మశాస్త్రం కింద వీళ్ళందరూ పాపులుగానే జీవిస్తూ ఉన్నారు. కానీ ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి ఎవడు విడిపించగలుగుతాడంటే అప్పుడు పరలోకంలో ఆ యొక్క యేసుక్రీస్తు ఏమన్నాడు, దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను, నన్ను పంపు అని కింద భాగంలో రాసినాడు. ఎట్లా పంపుతావంటే యు ప్రిపేర్ ఏ బాడీ ఫర్ మీ, యు ప్రిపేర్ ఏ బాడీ ఫర్ మీ. నీవు నాకు ఒక శరీరమును అమ్మచ్చు, నేను పోతానన్నాడు. 2000 years ago ఆయన ఈ లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చిన తర్వాత సత్యవర్తుడుగా జీవించాడు. ఈ ఫుల్ఫిల్ ఆల్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు విధులన్నీ కూడా నెరవేర్చిన ఏకైక వ్యక్తి ఎవరంటే ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. మోషే కూడా లేదు, తప్పినాడు మోషే కూడా. ధర్మశాస్త్రం ఇచ్చినవాడు కూడా ఏమైపోయినాడు, లాస్ట్కి ఏమైపోయినాడు, ఆ యొక్క జలముల దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఆ బండనుతో మాట్లాడన్నప్పుడు మాట్లాడలా, కొట్టాడు. కొట్టి ఏమన్నా తెలుసు, నోట్లోంచి ఒక మాట వచ్చేసింది, స్లిప్ అయిపోయింది, టంగ్ స్లిప్ అయిపోయింది. ఎందుకంటే మోషే కూడా బలహీనుడే, తను తాను రక్షించుకోలేకపోయినాడు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఐ ఫుల్ఫిల్ ద లా. నేను ప్రవక్తలు వచనములైనా సరే నేను కొట్టివేయుటకు రాలేదు, ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు రాలేదు, కానీ ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు వచ్చి ఉన్నానన్నాడు. హీ ఫుల్ఫిల్ ఆల్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లా. ఈ లోకానికి వచ్చాడు, ఆయన పరిశుద్ధుడుగా జీవించాడు. ఎప్పుడు అన్నాడు, ఇప్పుడు మోషే గారు అన్నారు ఇదిగో నా చట్టము, ఇదిగో నా యొక్క నీతి, ఇదిగో నా సత్యం అన్నాడు. అప్పుడేమన్నాడు తెలుసా, మానవుల మీద కాదు, పడితే నా మీద పడు అన్నాడు. నన్ను చంపు అన్నాడు యేసుక్రీస్తు.
అందుకని అందరి శాపముల నిమిత్తము ఆయన మోసుకొని ఆయన శాపగ్రాహిగా, ధర్మశాస్త్రం యొక్క శాపగ్రాహిగా మనల్ని ఆయన సిలువలో చనిపోయి ఆయన ఏమైపోయినాడు? ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను విడుదల చేసెను. దయచేసి చదువుదామా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. గెలేషియన్స్ చాప్టర్ 3. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాస మూలముగా మనకు లభించున్నట్లు క్రీస్తు యేసు ద్వారా అన్యజనులమైన మనకు కలుగొట్టకై క్రీస్తు మన కోశము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడుదల చేశాను. హౌ గ్రేట్ ఇట్ ఈస్! ఎందుకంటే ధర్మశాస్త్రము నీ మీద పడలా, నిన్ను శిక్షించలా, నిన్ను కండెమ్ చేయలా. అర్థమవుతుందా? ఈ ధర్మశాస్త్రం యొక్క పరిచర్య ఏంది? మరణకరమైన పరిచర్య. ఇంకొకటి కండమ్నేషన్ మినిస్ట్రీ, శిక్ష విధించే పరిచర్య. కానీ ఇప్పుడు ఎవరిని శిక్ష విధించింది? ఎవరి మీద? యేసుక్రీస్తు. పాపం ఎరుగని క్రీస్తు మన పాపముల కొరకు సిలువలో ఆయన మరణించాడు. పాపం ఎరుగనటువంటి క్రీస్తు మన యొక్క అతిక్రమములన్నీ కూడా ఆయన మోసుకున్నాడు. ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ప్రతి శాపాన్ని, అంటే దోష శిక్ష కాదు, అది చూసినట్లయితే అది మరణము కాదు, అది అనారోగ్యం కాదు, అది రోగం కాదు, లేకపోతే అది పేదరికం కాదు, సమస్తము ఆ సిలువలో ఆయన భరించాడు. దోష శిక్ష, ఇదే శాపం. ఎందుకో తెలుసా? నిన్ను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడుదల చేసేదానికి. ఇప్పుడు అడ్డుబండగా చూడండి ఎవరు వచ్చినారంటే నీ మీద పడకుండా ధర్మశాస్త్రము చూడండి ఇప్పుడు యేసుక్రీస్తే బలిగా మారినాడు. ఇప్పుడు రెండింటిని ఏం చేశాడంటే ఆయన ఒకవైపు కృప, ఒకవైపు సత్యము. ఎట్లంటే సత్యం ఏం చేస్తుందంటే మానవుల తరపున మానవుల యొక్క పాపాన్ని మోసుకున్నవాడు నేనే, మానవుల యొక్క శాపముని గ్రహించిన వాడు నేనే, ధర్మశాస్త్రం యొక్క శిక్షను మానవుల తరపున భరించిన వాడను నేనే, ఎవరో కాదు, నేనే. ఆయాం. కాబట్టి దేవుని యొక్క సత్యాన్ని నేను నెరవేర్చిన. ఈ ఫుల్ఫిల్ ద ట్రూత్ ఆఫ్ ద లా. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇక మీదట మానవులు భయపడాల్సిన అవసరం లేదు. బికాస్ ఎందుకో తెలుసా? దే ఆర్ రిడీమ్డ్ ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ లా. నా యందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నటికి చనిపోడు. నో డెత్ అట్ ఆల్. నా యందు విశ్వాసం ఉంచువాడు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు చూడండి తీర్పులోనికి రాక, తీర్పులోనికి దెర్ ఇస్ నో జడ్జిమెంట్. దెర్ ఇస్ నో జడ్జిమెంట్. మనమందరము సింహాసనం మీద నిలిచి నువ్వు తప్పు చేసినావు, ఇదిగో నీవు పాపం చేసినావు అని దేవుడు నిన్ను క్వశ్చన్ చేయడు. యు రిమెంబర్ దట్ అవర్ సిన్స్ ఆర్ బ్లాటెడ్ అవుట్ విత్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తములో మనం కడుగబడి ఉన్నాం. మనల్ని దేవుడు నీతిమంతులుగా చూస్తున్నాడు. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. కాబట్టి ఇక్కడ చూడండి దేవుని యొక్క క్రియ ఏంటంటే, ఇక్కడ చూడండి దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ధర్మశాస్త్రము ఏ విధమైతే శిక్షించాడో అదే శిక్షను యేసుక్రీస్తు మీద వేశాడు. నీ మీద వేయకుండా, నీ మీద ఇలా. గాడ్ ఈజ్ లవ్. దేవుడు నీ పట్ల ఎంత ప్రేమను చూపెట్టాడో అర్థం చేసుకో. నీ యొక్క రక్షణ కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తును వెనుక తీలా. ఆయన ఇచ్చేదానికి వెనుక తీయకుండా యేసుక్రీస్తును పంపించి సిలువకు అప్పగించింది ఎవరంటే యేసుక్రీస్తు. ఇక్కడ చూడండి ఎంత అంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో నేను దయచేసి చదువుతాను. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ వర్డ్స్. చూడండి 2వ వచనం నుండి ఇప్పుడు 8వ వచనం నుండి చదువుదాం. మొదటి వచనం నుండి 8వ అధ్యాయం. సో యు రీడ్ ద బైబుల్, యు లుక్ ఎట్ ద బైబుల్. మీరు బైబిల్ అన్ని తెలుసుకొని చూసినట్లయితే
చూడండి, ఇప్పుడు నౌ త్రూ జీసస్ క్రైస్ట్, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి, ధర్మశాస్త్రం యొక్క శిక్ష తొలగిపోయింది. దేర్ ఈజ్ నో కండమ్నేషన్ హూ ఎవర్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఎట్లా తొలగించాడు? సత్యవర్తనుడు అయిన దేవుడు లానిచ్చి అందరూ పనిష్ కావాల్సిందే అని చెప్పినప్పుడు ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే, ఒక కృపకు సాదృశ్యమైన, అడ్డకొయ్యకు సాదృశ్యమైనటువంటి యేసు క్రీస్తు ద్వారా రెండింటిని కాంప్రమైజ్ చేశాడు. ఏమిటో చూడండి, అక్కడ 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. హౌ గ్రేట్ ఇట్ ఈస్. మీకు అర్థం కాకపోతే ఇంటికాడి వెళ్ళి మళ్ళీ పదే చదువుకో. ఈ రోమా పత్రిక అంత సులభంగా అర్థం కాదు. ఇక్కడ ఏమి రాశాడు? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. హలో, ధర్మశాస్త్రం ఏదైతే విధించిందో పాప మరణము, పాపం వల్ల నువ్వు మరణించాల్సిందే అనేటువంటి ఒక లా ఎవరు విడిపించారు? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఇట్ ఈస్ ద లా. 2 లాస్ ఉన్నాయి, ఒకటి మోషేలా, ఒకటి క్రీస్తులా. క్రీస్తు యేసునందు మనకు ఏమొస్తుందంటే జీవమునిచ్చు నియమము. ఈ ధర్మశాస్త్రము నుండి మనల్ని విడుదల చేసింది. సరే, దీని గురించి ఇంకా చూడండి, ఇంకా దీన్ని విడుదల చేసేదానికి దేవుడు ఏం చేస్తాడంటే, చూడండి, నెక్స్ట్ చదువుదామా. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిననో దానిని దేవుడు చేశాను. నీ పట్ల ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి, ఆయన సత్యము నుండి తొలుక్కోలేడు కాబట్టి, నీ మీద కృప చూపాలి కాబట్టి, ధర్మశాస్త్రం కూడా సత్యము సత్యము సత్యం అని చెప్పి అందరిని శిక్షిస్తుంది కాబట్టి ధర్మశాస్త్రము మానవుల్ని రక్షించలేకపోయింది. ఆశీర్వాదాలు లేకుండా పోయినాయి. ఇలాంటి సందర్భంలో ధర్మశాస్త్రము మానవుల్ని ఏ విధంగా రక్షించలేకపోయిందో ఆ క్రియను, రక్షించే క్రియను ఎవరు చేపట్టారంట? ఫైనల్గా దేవుడే చేపట్టాడట. దేవుడే చేపట్టి చూడండి, ధర్మశాస్త్రము చేనిని చేయలేకపోయినను దానిని దేవుడు చేశాను. చూడండి, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. He condemned sin in the body of Christ Jesus. ధర్మశాస్త్రం యొక్క నీతి విధి నెరవేర్చబడవలనని, ధర్మశాస్త్రం యొక్క నీతి విధి నెరవేర్చబడాలని. ఏ నీతి అది? పాపం చేసేవాడు చనిపోవాలా. దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, he condemned sin in the body of Christ Jesus. సిలువలో అది నీకు కనిపిస్తుంది. అవర్ సిన్ ఆర్ స్మార్టెన్, మన యొక్క పాపం అంతా ఆయన్ని కొట్టివేస్తుంది, మన యొక్క రోగం అంతా ఆయన్ని దంచుతుంది, మన యొక్క దరిద్రత అంతా కూడా ఆయన మొట్టుతుంది, మన యొక్క పేదరికం అంతా కూడా ఆయన గుచ్చుకుంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రభు అన్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తం అయిపోయింది. అందుకని అన్నాడు, క్రైస్ట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లా. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. దేర్ ఈస్ నో జడ్జిమెంట్ ఎట్ ఆల్, దేర్ ఈస్ నో సిన్ ఎట్ ఆల్. ఆల్ ఆర్ రైచియస్నెస్ త్రూ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఐ విల్ రిమెంబర్ దేర్ సిన్స్ నో మోర్. నేను నీ పాపములను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను. నా యందు ఎవరైతే విశ్వసిస్తారో వారిని నీతిమంతులుగా తీర్చబడతారు. ఎవరైతే విశ్వసిస్తారో వారు శాపము నుండి విడుదల పొంది అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు చూడండి. దేవుడే ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయినో దేవుడే అది చేశాడట.
ఎట్లా అంటే ధర్మశాస్త్రం యొక్క విధిని నెరవేర్చబడేదానికి పాపమెరుగని క్రీస్తును పాపిగా చేసి ఆ పాప పరిహారార్థ నిమిత్తము ఆయన శరీరమును నలుగగొట్టినాడట. హీ కండెమ్డ్ సిన్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ జీసస్. హౌ గ్రేట్ ఇట్ ఈస్. నీ బాడీని కాదు, మనల్ని మొత్తలా. ఇప్పుడు ఏమిటో తెలుసా సాల్వేషన్ అనేది ఏమిటో తెలుసా? ఇది సువాసన అంటే ఏందో తెలుసా? ఇట్ ఈస్ ఈజీ. ఏమిటంటే ఇది సాల్వేషన్ ప్రిపరేషన్ చేసేసినాడు దేవుడు తన కృపచేత అంతా ప్రిపేర్ చేశాడు. ఇది కేవలం దేవుని యొక్క కృప. ఆ కృప చేత అంత సాల్వేషన్ అంతా ప్రిపేర్ చేసి ఆ యొక్క సిలువలో మరణించి ఆయన తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు సాల్వేషన్ అనేది ఎట్లా వస్తుందంటే కేవలం నువ్వు నోటితో ఒప్పుకో. ఏంది? పాపములు కాదు, నాట్ సిన్. యు కన్ఫెస్ జీసస్ ఈజ్ మై లార్డ్ విత్ యువర్ మౌత్. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకో. రెండవదిగా క్రీస్తు మృతుల్లో నుండి లేచినని నీ హృదయమందు నమ్ము. 2 things you have to do. That is, one thing is in your mind and with your mouth. ఓన్లీ సింపుల్. నువ్వు కుర్చీలలో కూర్చొని ఎక్కడికి పోబలేదు. యేసు నా కొరకు చనిపోయినాడు, నాకు బదులు ఆయన సిలువలో మరణించాడు, నా దోష శిక్షను భరించాడు, ధర్మశాస్త్రం యొక్క శాపమునంతా భరించాడు, నన్ను ఆశీర్వదించేదానికి ఆయన శాపగ్రస్తుడిగా మారాడు. కాబట్టి ఇప్పుడు ఆయన తిరిగి లేచాడు అని నా హృదయమందు నమ్ముతున్నా. ఇట్ ఈస్ ఎసెన్షియల్. రెండవది, నీ నోటితో ఏమని ఒప్పుకోవాలంటే హృదయంలో ఏది ఉందో అది నువ్వు నీ ప్రభు అయిన దేవుణ్ణి యేసుక్రీస్తుని నీ ప్రభువుగా చేసుకోవాలి. నువ్వు ఇంతకుముందు సాతానుకు బానిసగా ఉన్నావు. ప్రభు ఎవరో తెలుసా? సాతాను. కానీ ఇప్పుడు యు కమ్ టు టర్న్ అవే. ఒక నూతనమైన మార్గంలో ఇప్పటి నుండి యేసే నా ప్రభు. నన్ను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించిన వాడు ఆయనే. కాబట్టి అడ్డకొయ్యగా వచ్చి సత్యమనంతా ఆయన సహించి ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహించాడు. అందుకనే అట్లన్నాడు. అక్కడ ఏమంటాడో తెలుసా? ఆయన 16వ వచనంలో, దయచేసి అది ముగిచ్చేస్తాం, టైం ఉండదు లేదు. యోహాన్ సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. పదహారవ వచనం, 1వ అధ్యాయం యోహాన్ సువార్త. కృప వెంబడి కృప పొందితిమి. కృప వెంబడి కృప. హౌ గ్రేస్ అండ్ టు గ్రేస్. గ్రేస్ ఈస్ సీన్ ఆన్ ద క్రాస్. సిలువలోనే మనం చూస్తున్నాం. సత్యమును కృపను రెండింటిని ఏకవించి రెండింటిని కాంప్రమైజ్ చేసి ఆయన కృప వెంబడి కృపను మనకు మీద కుమ్మరించిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఇదే సిలువ సువార్త. అందుకని అపోస్తులైన పౌలు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, అయితే రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఉన్నది. రక్షింపబడిన మనకు హౌ గ్రేట్ ఇట్ ఈస్. సాల్వేషన్ ఈజ్ గ్రేట్. ఎంత రక్షణ! ఈ రక్షణ ఉచితంగా ప్రభు మనకిచ్చాడు. డబ్బులు ఇస్తే రాలా. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్.